బీఆర్ఎస్ పార్టీ నుంచి మా మాజీ ఎమ్మెల్యే పుట్ట మదన్న గారి ఆశీస్సులతోటి, మా మాజీ చైర్మన్ పుట్ట శైలజ గారి ఆశీస్సులతోటి 13కి 13 కైవసం చేసుకుంటాం. నాడు నేడు కార్యక్రమం చూస్తే మన పుట్ట మదన్న గారు చేసింది గత పాలకులు చేసిన చూస్తే మంత్రిని అభివృద్ధి అనేది ఏ రకంగా జరుగుతుందో మీరు సమయంగా చూడండి. ఈ చెట్లు చూడండి, పక్కపొట్టి రోడ్డు చూడండి. మాజీ ఎమ్మెల్యే గారు ఎంత అభివృద్ధి చేసిరో దానికి ధీటుగా పుట్ట శైలజ గారు మా సర్పంచ్గా మంత్రిని చైర్మన్గా ఎంత అభివృద్ధి చేసిందో గత ప్రజలను 13 మంది కౌన్సిలర్లను అడిగితే కానీ ఎంతని అడిగిన ప్రజలల్లా పుట్ట శైలజ గారు పుట్ట మధు గారు వాళ్ళ గుండెల్లో ఉన్నారు. ఇంటింటికి మదన్నపై అన్న తమ్ముడు చెల్లె అని పిలుస్తారు. గత పాలకులు బాగా గత పాలకులల్లా ఎంత చూసుకున్నా కానీ చెప్పినా కానీ మదన్న శైలజ అన్న తమ్ముడు చెల్లె అని భేదం లేకుండా అంత కలిసి పట్టుకుపోయే మదన్న పేరు చెప్తే చిన్న పిల్లగాడు కూడా లేచి జై మదన్న అంటాడు, జై కారు గుర్తు అంటారు. మదన్న చేసిన అభివృద్ధే కానీ వేరే అభివృద్ధి ఇక్కడ లేకున్నా పేరు మీరు ఒక్కసారి నేను చెప్పింది కాకుండా ఇటు కట్టకెళ్ళండి, ఇటు గ్రౌండ్కి వెళ్ళండి, అటు కట్టకెళ్ళి హారీ పార్కు చూడండి, ఈ పార్కు చూడండి, రోడ్డు చూడండి, చెట్లు చూడండి. ప్రతి ఒక్క డెవలప్మెంట్ అనే వ్యక్తి మన పుట్ట శైలజ గారు పుట్ట మధు గారు ఏ విధంగా అభివృద్ధి చేసిరో మీరు ఒక్కసారి ప్రజల్లో తెలుసుకోండి. ఎంత మంచిగా ఉన్నదంటే 13 మంది మున్సిపల్ కౌన్సిలర్ 13 మంది 13గా గెలుస్తున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై పుట్ట మదన్న, జై శైలక్క.